సరే అండి. అలాగే మన ఏపీ రాజకీయాల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దాని గురించి మీరేం చెప్తారు సార్? ఇప్పుడు ఆ మాట ఒక గత సీఎంగా అని ఉండకూడదు ఆ మాట. నోరు జారినట్టు కొంచెం శృతి తప్పి మాట్లాడిన మాట. పోలీసులు బట్టలు తీసి కొడతాను అనే మాట, ఆ మాట పోలీసులకి వదిలిపెట్టను. ఓకే. ఇవాళ ప రూలింగ్ ప్రభుత్వానికి అధికార ప్రభుత్వానికి అంతబాడుతూ అరాచకంగా ఎవరిని పడితే వాళ్ళని రూలు, చట్టం గిట్టం లేకుండా ఇష్టం వచ్చేట్టు చేస్తున్నారు. మేము అధికారంలో వచ్చినాక మేము ఎవరిని వదిలిపెట్టం. అందరిని దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. అలా మాట్లాడటం వేరు. దీంట్లో కొంచెం అంటే తన కార్యకర్తలను విపరీతంగా ఎక్కడ పడితే కార్యకర్తల్ని లోపలేసేయటము, నానా బీభత్సం చేసేస్తున్నారు. ఈ అరాచకం చేసేస్తుంది ప్రభుత్వం. రూల్ లేదు, నిజం లేదు, చట్టం తన పరిమితం చేసి చట్టాన్ని తన పరిమితం చేయనివ్వట్ల చట్టాన్ని. చట్టాన్ని ప్రభుత్వం అధికార యంత్రాంగం తన చేతిలో పెట్టుకుని ఆడుకుంటుంది. దాని మీద ఎవరికైనా నాకు ఓ పార్టీ నాయకుడిగా కార్యకర్తలు అమానుషంగా లోపల వేసేస్తూ ఉంటే, కొడతా ఉంటే అది నాయకుడు మాట్లాడకపోతే ఎట్లా మాట్లాడాలి? మాట్లాడాడు. దాంట్లో ఆయన పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తపరచడంలో తప్పు లేదు. పోలీసులు వాళ్ళ అధికార యంత్రాంగానికి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అరాచకానికి దోహదపడుతున్నారు కనుక మాట్లాడాడు. ఇదే గత ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం అప్పుడు ఇలా అరెస్ట్ చేశారు, కార్యకర్తలు అరెస్ట్ చేశారు, వీళ్ళేం మాట్లాడారు ఈ కూటమి. కడప రౌడీల ప్రభుత్వం, ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం బీభత్సం మాట్లాడారు కదా. మరి అప్పుడు తప్పైనప్పుడు ఇప్పుడు మీరు చేస్తే ఉప్పు ఎట్లా అవుద్ది? ఈ ప్రభుత్వం చేసి ఆ ప్రభుత్వం చేసినప్పుడు తప్పు అన్నారు. మీతో పాటు మాలాంటి వాళ్ళు విశ్లేషకులు కూడా తప్పు, ఇలాంటి అరాచకాలు కాదు, ప్రజలు ఎన్నుకుంది మిమ్మల్ని ఈ అపోజిషన్ని అణచడానికి కాదు, ప్రజల్ని పరిపాలించడానికి, వాళ్ళ ఆశయాల్ని తృప్తిపరచడం కోసం అని మాలాంటి వాళ్ళు మాట్లాడడం. మరి ఇప్పుడు ఆళ్ళు చేసిన ఆ తప్పే మీరు చేస్తుంటే మీకు ఔచిత్యం ఏముందని? వాడు చేస్తే తప్పు వ్యభిచారం మీరు చేస్తే సంసారం అవుద్దా? మీరు చేసేది వ్యభిచారం చేస్తున్నట్టే అవుద్ది కదా. అది ఆ దౌర్భాగ్యం. దీని మీద బాధపడటం తప్పులేదు. మా మా ఆయనకే కాదు, మాలాంటి వాళ్ళకి కూడా ఉంది. సామాన్య ప్రజలు ఎన్నికలైపోయినాక ప్రజలకు ఇచ్చిన హామీలు వాటి గురించి ఆలోచించకుండా ఇదేమి గొడవ? ఎవడెవడు తెలుగుదేశం వ్యతిరేకంగా మాట్లాడాడు, ఎవడెవడు వైసీపీ జెండా పుచ్చుకున్నాడు, ఏరి వీళ్ళందరూ లోపలేయాలి. ఈ అంటే ఏపీలో పాలన లేదంటారా? చిచి అసలు ప్రజాపాలన లేదమ్మా, స్వపరిపాలన ఉంది. స్వయంకు వాళ్ళది. ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు వాళ్ళ పర్సనల్ ఎజెండాలు. చంద్రబాబు తన పర్సనల్ ఎజెండా, పవన్ కళ్యాణ్ తన పర్సనల్ ఎజెండా, లోకేష్ తన పర్సనల్. ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది వాళ్ళలో ఎవరిని చెయ్యాలని చంద్రబాబు, ఎవరు అవ్వాలని వాళ్ళు, ఎవరికాళ్ళు వాళ్ళ గేమ్ ప్లాన్ వాళ్ళు ఆడుకున్నారు కదా. ప్రజల్ని గాలికి వదిలేశారు. ప్రజాపాలన అనేది గాలికి వదిలేదు. అన్నీ వదిలేసి ఏమాత్రం విచక్షణ లేకుండా, ఏమాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అది పరిపాలన అనేది గాలికి వదిలేసి, ప్రజలకు ఇచ్చిన హామీలని పక్కకు వదిలేసి, వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని ఈ కార్యకర్తలు బొక్కలో పెడతాం, ఈ రెడ్ బుక్ పిచ్చోళ్ళు. రెడ్ బుక్ ఇవాళ మీ చేతిలో ఉంది. రేపు మీరే పరమతం, శాశ్వతం కాదు కదా. మళ్ళీ రేపు వస్తే వాళ్ళు బ్లూ బుక్ వస్తుంది, ఇంకోళ్ళు కాషాయ బుక్ వస్తుంది. అప్పుడు మీ బతుకులు ఏంటి తెలుసుకోవాలి వీళ్ళందరూ. ఇంకా చరిత్ర ఉంది, దేశంలో చరిత్ర ఉంది. ఒక బీహార్లో ఏంటి, ఒక తమిళనాడులో ఏంటి. తమిళనాడులో ఇలాగే కరుణానిధి గారు 70లో నేను అప్పుడు కాలేజ్ స్టూడెంట్ యూనియన్ లీడర్ని. 1970లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టాలిన్ ఇట్లాగే విరవీగాడు. బీభత్సంగా ఆయన కొడుకు విరవీగాడు. ఆ తర్వాత జయలలిత అధికారంలోకి వచ్చింది. ఏం బదులు చెప్పాలో, ఏం సమాధానం చెప్పాలో, ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చుంది, మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కదా. ఆ రోజులు మీకు వస్తాయి కనుక ఇలాంటి అరాచకాలకి అవకాశాలు ఇస్తే మీరు చేస్తే వాళ్ళు చేస్తారు. కానీ ఈ ప్రజలు ఇది పక్కన పెట్టి, ప్రజలు రెడ్ బుక్ కోసం కాదు మిమ్మల్ని గెలిపించింది ప్రజలు. మీరు వస్తారు, రెడ్ బుక్ పేర్ల ప్రకారం ఐఏఎస్ ఆఫీసర్ని, వాళ్ళని గవర్నమెంట్ ఆఫీసర్ని, పొలిటికల్ అపోనెంట్స్ని జైల్లో పెడతారు. అది రెడ్ బుక్ పాలన చేస్తారు, అందుకు గెలిపించాల. అది మీరు చెప్పుకుంటాం, గెలిపించింది మీరు ఇచ్చిన హామీల కోసం. ఓటేశారు. ఆ హామీలు నెరవేర్చడానికి ప్రజాపాలన చేయాలి. అది ప్రజాపాలన గాలికి వదిలేశారు. అసలు దున్నపోతు మీద వాన పడ్డట్టే ఎవరైనా పట్టించుకునే పని లేదు. వాళ్ళ ఎజెండాలు, వాళ్ళ పర్సనల్ ఎజెండాలు. పవన్ కళ్యాణ్ మా అన్నయ్యని ఎమ్మెల్సీ చేసుకోవాలి,
తర్వాత చంద్రబాబు నుంచి తప్పించుకుని బీజేపీ సక్కలో చేరాలి, బీజేపీలో తన పార్టీని విలీనం చేసి బీజేపీకి సీఎం క్యాండిడేట్గా రాబోయే కాలంలో నిలబడాలి. అతని ఎజెండా దానికోసం పావులు అతను లోకేష్ ఎట్లాగైనా పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టి తనే పార్టీని పొగబెడితే తనంతా తానే పార్టీ వదిలి వెళ్ళిపోయేటట్టు చేస్తే అప్పుడు తనకు అడ్డు లేకుండా తను సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని రెడ్డి బుక్ చాలా పరిపాలన గొప్పగా చేస్తారనిపించుకో. ఇది చంద్రబాబు పెదాలతో పలకరిస్తూ కనుమూలతో వెక్కిరించే బాబతులు బుధమే చేసి పవన్ కళ్యాణ్ తడుతూనే వెనకాల పొగబెడుతున్నాడు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడా, ఎప్పుడు వెళ్ళాలా, పంపించాలా అనే ప్లాన్లో ఆయన ఉన్నాడు. ఈ పర్సనల్ ఎజెండాలు జరిగితే ప్రజల ఎజెండాలు లేవు. ప్రజాపాలన శూన్యం. సరే అండి. అలాగే మన ఏపీ రాజకీయాల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆ మాట గత సీఎంగా అని ఉండకూడదు. ఆ మాట నోరు జారినట్టు కొంచెం శృతి తప్పి మాట్లాడిన మాట. పోలీసులు బట్టలు తీసి కొడతాను అనే మాట, ఆ మాట పోలీసులకి వదిలిపెట్టను. ఇవాళ రూలింగ్ ప్రభుత్వానికి అధికార ప్రభుత్వానికి అంతపాడుతూ అరాచకంగా ఎవరిని పడితే వాళ్ళని రూలు చట్టం గిట్టం ఇష్టం వచ్చేటట్టు చేస్తున్నారు. మేము అధికారంలో వచ్చినాక మేము ఎవరిని వదిలిపెట్టాం, అందరినీ దీనికి సమానం చెప్పాల్సిన పరిస్థితి. అలా మాట్లాడటం వేరు. దీంట్లో కొంచెం అంటే తన కార్యకర్తలను విపరీతంగా ఎక్కడ పడితే కార్యకర్తల్ని లోపలేసేయటము, నానా బీభత్సం చేసేస్తున్నారు. ఈ అరాచకం చేసేస్తుంది ప్రభుత్వం. రూల్ లేదు, నిజం లేదు, చట్టం తన పరిమితం చేసి చట్టాన్ని తన పరిమితం చేయనివ్వట్ల చట్టాన్ని ప్రభుత్వం అధికార యంత్రాంగం తన చేతిలో పెట్టుకుని ఆడుకుంటుంది. దాని మీద ఎవరికైనా నాకు పార్టీ నాయకుడిగా కార్యకర్తలు అమానుషంగా లోపల వేసేస్తూ ఉంటే, గొడవ కొడతా ఉంటే, అది ఏం నాయకుడు మాట్లాడకపోతే ఎట్లా మాట్లాడాలి? మాట్లాడారు. దాంట్లో ఆయన పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తపరచట్లో తప్పు లేదు. పోలీసులు అధికార యంత్రాంగానికి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అరాచకానికి దోహదపడుతున్నారు కనుక మాట్లాడాడు. ఇదే గత ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం అప్పుడు ఇలా అరెస్ట్ చేశారు, కార్యకర్తలు అరెస్ట్ చేశారు, వీళ్ళు ఏం మాట్లాడారు? ఈ కూటమి కడప రౌడీల ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం బీభత్సం మాట్లాడారు కదా. మరి అప్పుడు తప్పు అయినప్పుడు ఇప్పుడు మీరు చేస్తే ఉప్పు ఎట్లా అవుద్ది? ఆ ప్రభుత్వం చేసినప్పుడు తప్పు అన్నారు. మీతో పాటు మాలాంటి వాళ్ళు విశ్లేషకులు కూడా తప్పు, ఇలాంటి అరాచకాలు కాదు, ప్రభుత్వం ప్రజలు ఎన్నుకుంది మిమ్మల్ని ఈ అపోజిషన్ని అణచడానికి కాదు, ప్రజల్ని పరిపాలించడానికి, వాళ్ళ ఆశయాల్ని తృప్తిపరచడం కోసం అని మాలాంటి వాళ్ళు మాట్లాడాం. మరి ఇప్పుడు వాళ్ళు చేసిన ఆ తప్పే మీరు చేస్తుంటే మీకు ఔచిత్యం ఏముందని? వాడు చేస్తే తప్పు వ్యభిచారం మీరు చేస్తే సంసారం అవుద్దా? మీరు చేసేది వ్యభిచారం చేస్తున్నట్టే అవుద్ది కదా. అది ఆ దౌర్భాగ్యం. దీని మీద బాధపడటం తప్పులేదు. ఆయనకే కాదు, మాలాంటి వాళ్ళకి కూడా ఉంది. సామాన్య ప్రజలు ఎన్నికలు అయిపోయినాక ప్రజలకు ఇచ్చిన హామీలు వాటి గురించి ఆలోచించకుండా ఇదేమి గొడవ? ఎవడెవడు తెలుగుదేశం వ్యతిరేకంగా మాట్లాడాడు, ఎవడెవడు వైసీపీ జెండా పుచ్చుకున్నాడు, ఏరి వీళ్ళందరూ లోపల వేయాలి. పాలన లేదంటారు. చిచి, అసలు ప్రజాపాలన లేదమ్మా, స్వపరిపాలన ఉంది. స్వయంకు వాళ్ళది. ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు వాళ్ళ పర్సనల్ ఎజెండాలు. చంద్రబాబు తన పర్సనల్ ఎజెండా, పవన్ కళ్యాణ్ తన పర్సనల్ ఎజెండా, లోకేష్ తన పర్సనల్. ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది వాళ్ళలో ఎవరు చెయ్యాలని చంద్రబాబు, ఎవరు అవ్వాలని వాళ్ళు, ఎవరికాళ్ళు వాళ్ళ గేమ్ ప్లాన్ వాళ్ళు ఆడుకున్నారు కదా. ప్రజల్ని గాలికి వదిలేశారు. ప్రజాపాలన అనేది గాలికి వదిలేదు. అన్నీ వదిలేసి ఏమాత్రం విచక్షణ లేకుండా, ఏమాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అది పరిపాలన అనేది గాలికి వదిలేసి, ప్రజలకు ఇచ్చిన హామీలని పక్కకు వదిలేసి, వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని ఈ కార్యకర్తలు బొక్కలో పెడతాం, ఈ రెడ్ బుక్ పిచ్చోళ్ళు. రెడ్ బుక్ ఇవాళ మీ చేతిలో ఉంది. రేపు మీరే పరమతం, శాశ్వతం కాదు కదా. మళ్ళీ రేపు వస్తే వాళ్ళు బ్లూ బుక్ వస్తుంది, ఇంకోళ్ళు కాషాయ బుక్ వస్తుంది. అప్పుడు మీ బతుకులు ఏంటి తెలుసుకోవాలి వీళ్ళందరూ. ఇంకా చరిత్ర ఉంది, దేశంలో చరిత్ర ఉంది. ఒక బీహార్లో ఏంటి, ఒక తమిళనాడులో ఏంటి. తమిళనాడులో ఇలాగే కరుణానిధి గారు 70లో నేను అప్పుడు కాలేజ్ స్టూడెంట్ యూనియన్ లీడర్ని. 1970లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టాలిన్ ఇట్లాగే విరవీగాడు, బీభత్సంగా ఆయన కొడుకు విరవీగాడు. ఆ తర్వాత జయలలిత అధికారంలోకి వచ్చింది.
ఏం బదులు చెప్పాలో ఏం సమాధానం చెప్పాలో ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చుంది మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కదా. ఆ రోజులు మీకు వస్తాయి కనుక ఇలాంటి అరాచకాలకి అవకాశాలు ఇస్తే మీరు చేస్తే వాళ్ళు చేస్తారు. కానీ ఈ ప్రజలు ఇది పక్కన పెట్టి ప్రజలు రెడ్ బుక్ కోసం కాదు మిమ్మల్ని గెలిపించింది ప్రజలు. మీరు వస్తారు రెడ్ బుక్ పేర్ల ప్రకారం ఐఏఎస్ ఆఫీసర్ని వాళ్ళని గవర్నమెంట్ ఆఫీసర్ని పొలిటికల్ అపోనెంట్స్ని ఒక జైల్లో పెడతారు. అది రెడ్ బుక్ పాలన చేస్తారు. అందుకు గెలిపించాల అది అది మీరు చెప్పుకుంటాం గెలిపించింది మీరు ఇచ్చిన హామీల కోసం. హామీలు ఓటేశారు. ఆ హామీలు నెరవేర్చడానికి ప్రజాపాలన చేయాలి. అది ప్రజాపాలన గాలికి వదిలేశారు. ఏం అసలు దున్నపోతు మీద వాన పడ్డట్టే ఏం ఎవరైనా పట్టించుకునే పని లేదు. వాళ్ళ ఎజెండాలు వాళ్ళు పర్సనల్ ఎజెండాలు. ఈయన పవన్ కళ్యాణ్ మా అన్నయ్యని ఎమ్మెల్సీ చేసుకోవాలి, తర్వాత చంద్రబాబు నుంచి తప్పించుకుని బీజేపీ సంకలో చేరాలి, బీజేపీలో తన పార్టీని విలీనం చేసి బీజేపీకి సీఎం క్యాండిడేట్గా రాబోయే కాలంలో నిలబడాలి. అతని ఎజెండా దానికోసం పావులు అతను. పవన్ లోకేష్ ఎట్లాగైనా పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టి తనే పార్టీ పొగబెడితే తనంతా తానే పార్టీ వదిలి వెళ్ళిపోయేటట్టు చేస్తే అప్పుడు తనకు అడ్డు లేకుండా తను సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని రెడ్ బుక్ చాలా పరిపాలన గొప్పగా చేస్తారనిపించడం కూడా ఇది. చంద్రబాబు పెదాలతో పలకరిస్తూ కనుమలతో వెక్కిరించే బాబతులు బుధమే చేసి పవన్ కళ్యాణ్ తడుతూనే వెనకాల పొగబెడుతున్నాడు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడా, ఎప్పుడు వెళ్ళాలా, పంపించాలా అనే ప్లాన్లో ఆయన ఉన్నాడు. ఈ పర్సనల్ ఎజెండాలు జరిగితే ప్రజల ఎజెండాలు లేవు. ప్రజాపాలన శూన్యం.